రాజమహేంద్రవరంలో ఇసుక తవ్వకాలపై అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బోట్స్మెన్ సొసైటీ సభ్యులు కొందరు నిబంధనలు పాటించకుండా అనుమతి లేని ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా 18 ఇసుక బోట్లను సీజ్ చేశారు. ఈ బోట్ల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడు మాట్లాడుతూ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్, గ్రామీణ బ్రిడ్జ్ సమీపంలో ఇసుకను తీయరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు ఇక్కడ ఇసుక తవ్వకాలు జరిపారని చెప్పారు. బోట్స్మెన్ సొసైటీ వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఎక్కువగా నీరు ఉందని కారణం చూపుతూ అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక తీసి తరలిస్తున్న 18 బోట్స్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న బోట్స్మెన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో మాకు సమాచారం అంటే 2 బ్రిడ్జిల మధ్య రైల్వే కమ్ బ్రిడ్జిను తర్వాత సెవెన్ లాక్ బ్రిడ్జి దగ్గర ఇసుక తోలుతున్నారు ఇల్లీగల్గా అని చెప్పడం చేత అంటే అనుమతి లేని చోట తోలుతారు సమాచారం రావడంతోనే ఏడి మైనింగ్ను అలాగే మన ఇరిగేషన్ డీను అలాగే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ కూడా ఉమ్మడిగా జాయింట్గా వచ్చి 7 బోట్లను మొత్తం 18 బోట్లను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు తెలిసే చేస్తున్నారు. ప్రతిరోజు వాళ్ళు చెప్పడం ఏంటంటే 3:30-4 ఆ ప్రాంతంలో వచ్చి 10 గంటల వరకు మేము తీసుకుంటున్నాము. వాళ్ళకి కేటాయించిన యొక్క ప్లేస్లో అక్కడ నీళ్ళు ఎక్కువగా రావడం చేత మేము అక్కడ తీసుకోలేకపోయాము కాబట్టి ఇక్కడ వచ్చి తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. అది వాళ్ళకి తెలిసే వాళ్ళకు మేము చాలాసార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్లో కూడా ఈ విధంగా తోలకూడదు, మీకు ఎక్కడైతే కోఆర్డినేషన్ ఇచ్చామో ఆ పరిధిలోనే తీయాలని కూడా చెప్పాము. వాళ్ళు తెలిసి కూడా ఆ పని అక్రమంగా తీస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసు అన్ని బుక్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇటువంటి దానిలో చేయడం వల్ల బ్రిడ్జిలు నష్టం జరుగుతుంది అనే విషయం వాళ్ళకు తెలిసి పనిచేస్తున్నారు కాబట్టి అన్ని ఆ బోట్లను ఆ బోట్మెన్ సొసైటీకి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం.